బ్యాక్ అందరికి ఈరోజు మనం వచ్చేసి డేట్ టైమ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ క్లాసెస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ మాడ్యూల్స్ అవైలబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డేట్ టైమ్ అన్న కాన్సెప్ట్ కి అండ్ ఆల్సో క్యాలెండర్. డేట్ టైమ్ లో క్యాలెండర్ కూడా కవర్ అవుతుంది కదా. సో 3 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ గురించి మాట్లాడాలి ఇక్కడ. డేట్ టైమ్ మాడ్యూల్ ఒకటి, క్యాలెండర్ మాడ్యూల్ ఒకటి, టైమ్ మాడ్యూల్ ఒకటి సెపరేట్ గా. సో ఈ 3 మాడ్యూల్స్ లో ఏమేమి ఉంటాయి మనకు తెలిసినంత వరకు? క్లాసెస్ ఉంటాయి లేదా ఫంక్షన్స్ ఉంటాయి. క్లాసెస్లో ఏముంటాయి? మెథడ్స్ ఉంటాయి. సో ఫంక్షన్స్ ఉన్న మెథడ్స్ ఉన్న ఒకటే, బట్ ఆల్ టుగెదర్ క్లాసెస్ లోపల ఉన్న ఫంక్షనాలిటీస్ ని మనం మెథడ్స్ అంటాం. బయట మీరు సెపరేట్ గా డెఫ్ ఫంక్షన్ యూస్ చేసి నార్మల్ గా రాసుకుంటారు చూసారా, ఏ ప్రోగ్రామ్ కా ప్రోగ్రామ్ కింద. సో అది ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సో మాడ్యూల్స్ లో మనం క్లాసెస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, మన ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమున్నాయి, లేకపోతే క్లాసెస్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఏమున్నాయి ఈచ్ ఈచ్ మాడ్యూల్లో. ఓకే, అవన్నీ చూద్దాము. సో దీని హెడ్డింగ్ వచ్చేసి డేట్ టైం అని పెడతాం ఇన్ పైథాన్. ఇది డే 21. సో దీని గురించి నేను సెపరేట్ నార్మల్ వీడియో చేయట్లేదు, ఇదే డైరెక్ట్ వీడియో అలాగే కాన్సెప్చువల్ వీడియో చేయట్లేదు. ఎందుకంటే ఇది మోర్ ఓవర్ లైక్ హ్యాండ్స్ ఆన్ థియరీ లాగే ఉంటుంది. మీకు కాన్సెప్చువల్ వీడియో చెప్పిన అంతగా ఎక్కదనమాట. ఇది చెప్తేనే బెటర్ అని నా అభిప్రాయం. సో అందుకని డైరెక్ట్ ఇదే చెప్తామని ఫిక్స్ అయ్యాను. మీకు సెపరేట్‌గా పెట్టినా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. అది అర్థం కాదు కూడా. ఇక్కడ రాస్తేనే బావుంటది. సో ఇంకా నెక్స్ట్ చెప్పాలి అంటే ఒక టాపిక్, కొంతమంది ఆహ్, ఈమెయిల్స్ పెట్టి ఇవి కావాలి, అవి కొంచెం పంపించండి అని అడుగుతున్నారు. అట్లా నాకు ఎతుకుతున్నాను, వీలైనంత దొరికితే పంపిస్తాను. కాకపోతే నాకు టైం కుదరట్లేదు. సో దాని గురించి పంపించలేకపోతున్నాను. సో మూవింగ్ ఆన్ టు ద టాపిక్ వచ్చేసి డేట్ టైమ్ ఫంక్షన్, టైమ్ ఫంక్షన్ గురించి మాట్లాడాలి అంటే డేట్ టైమ్ ఫంక్షన్‌లో ఉన్న మనకి ఫస్ట్ మెథడ్ వచ్చేసి టైం ఫంక్షన్‌లో ఉన్న ఫస్ట్ మెథడ్ మాట్లాడుకోవాల్సిన ఫంక్షన్ వచ్చేసి టైమే. సో నేను జస్ట్ టైంని ఇట్లా ఇంపోర్ట్ చేస్తున్నాను కదా, అంటే ఆటోమేటిక్‌గా ఈ టైం అన్న మెథడ్ టైం ఫంక్షన్ టైం మాడ్యూల్‌లో టైం అన్న మెథడ్ ఉంది. మెథడ్ ఆర్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. సో టైం అన్న మాడ్యూల్‌లో టైం అన్న మెథడ్ ఉంది. ఓకే. సో ఈ టైం అన్న మెథడ్ నేను ప్రింట్ చేసి చూపిస్తాను. ఏమొస్తుంది ఇక్కడ? సెకండ్స్ అన్నమాట ఇవి. అంటే దీన్ని ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఎపాక్ టైమ్ అని అంటారు. ఎపాక్ టైమ్ అంటే మీకు 1970 జనవరి 1 స్టార్ట్ డేట్ తీసుకొని ఈ రోజు వరకు ఎన్ని సెకండ్స్ రన్ అయినాయి అని చెప్పడానికి ఎపోక్ టైం. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది సెకండ్స్, రైట్ సైడ్ ఉన్నది మిల్లీ సెకండ్స్. సో 1970 నుంచి లెక్కేసుకొని ఈ రోజుకి ఎన్ని సెకండ్స్ అయినాయి ఎపోక్ టైం. సో అది టైం అన్న మాడ్యూల్లో టైం అన్న ఫంక్షన్ ఉంది. ఓకే. సో అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి లోకల్ టైం. సో లోకల్ టైంలో రన్ చేస్తే ఏమొస్తుంది? ఇది ఒక సెపరేట్ ఆబ్జెక్ట్ లా కనిపిస్తుంది మీకు. స్ట్రక్ట్ టైం అన్న ఒక డేటా టైప్. సో అందులో మీకు ఈరోజు ఇయర్ ఏంటి, మంత్ ఏంటి, డే ఏంటి, హవర్ ఎంత, అంటే ఇప్పుడు 10 అవుతుంది కదా, 10:47 అయింది యాక్చువల్లీ, 46:52 ఇది వీక్ డే, ఈరోజు ఏ డే అంటే యాక్చువల్లీ ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే స్టార్టింగ్ డే జీరో, అంటే జీరో నుంచి స్టార్ట్. సో జీరో అంటే మండే లెక్క. ఈరోజు ట్యూస్డే అనమాట. ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు ట్యూస్డే. సో 1 అంటే ట్యూస్డే. అట్లానే ఇయర్ ఆఫ్ ద డే, వీక్ ఆఫ్ ద డే అట్లా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐఎస్డిఎస్టి అంటే డే డే టైమ్ సేవింగ్స్ అనేదో అంటారు. అది మీకు ఎక్కడ వినిపిస్తూ ఉంటుంది అంటే మనకి యుఎస్ ప్రాజెక్ట్స్ లో చేస్తా ఉన్న వాళ్ళకి డే లైట్ సేవింగ్స్ అని అంటూ ఉంటారు. సో డే లైట్ సేవింగ్స్ అన్నది మనకి అప్లికేబుల్ ఇండియన్ టైమ్ జోన్ కి లేదు కాబట్టి సో జీరో చూపిస్తుంది. యూఎస్ టైమ్ జోన్ కి లేకపోతే అదర్ టైమ్ జోన్స్ కి అది అప్లికేబుల్ అయితే అక్కడ వాల్యూ కనిపిస్తుంది, లేకపోతే జీరో. ఓకే. సో ఇండియన్ లోకల్ టైం వచ్చేసి మనకి డే లైట్ సేవింగ్స్ ఏమీ వర్కౌట్ అవ్వవు కాబట్టి అది జీరో ఉంటుంది. మీకు ఇంకా ఫర్దర్ గా ఏమన్నా అనాలిసిస్ చేయాలి అనుకుంటే డే లైట్ సేవింగ్ గురించి రీసెర్చ్ చేసుకోండి. చాట్ జీపీటీ అట్లా అడిగినా మనకు చెప్తాను. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సి టైం. సి అన్న కరెంట్ టైం అనమాట. సి టైం. సో ఇది స్ట్రింగ్ లా ఇస్తుంది చూసారా, ఇది ఒక డేట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ లా ఇచ్చింది. ఇది స్ట్రింగ్ లా ఇస్తుంది. ఇది సెకండ్స్ అన్నమాట. అంటే 1970 నుంచి ఉన్న సెకండ్స్. కరెంట్ టైం స్టాంప్ ని సి టైం అంటే కరెంట్ టైం అట్లా అనుకో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టైం. టైం అన్న మాడ్యూల్లో మోస్ట్లీ మాట్లాడాల్సిన ఫంక్షన్స్ ఇవే. సో ఇట్లానే కాకుండా మీకు సి టైం కరెంట్ టైం కాకుండా డేట్ టైంలో కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. డేట్ టైం మాడ్యూల్లో డేట్ టైం మాడ్యూల్ కూడా మీరు ఇంపోర్ట్ చేస్తారు కాబట్టి డాట్ అని ఏం పెట్టక్కర్లేదు. కాకపోతే డేట్ టైం మాడ్యూల్లో క్లారిటీగా వినండి, ఇవన్నీ టైం మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్. ఇప్పుడు డేట్ టైం మాడ్యూల్లో డేట్ టైం అన్న క్లాస్ ఉంది. ఓకే. ఆ డేట్ టైం క్లాస్ లోపల ఉన్న మెథడ్ ఇది నవ్ అన్న మెథడ్. అర్థమైందా? డేట్ టైం మాడ్యూల్లో డేట్ టైం అన్న క్లాస్ ఉంది. ఆ క్లాస్లో ఉన్న మెథడ్ నవ్ అన్న మెథడ్. అర్థమైందా? సో టుడే నవ్ వాడచ్చు, టుడే వాడచ్చు, ఏది వాడినా అవుట్పుట్ ఇది చూసారా డేట్ టైం ఆబ్జెక్ట్ లో ఇస్తుంది. ఓకే. సో డేట్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్టు ఇండైరెక్ట్ గా అట్లా కాల్ చేస్తుంటే. సో ఇందాక మాట్లాడిన ఫంక్షన్ డేట్ టైం డాట్ నవ్ సేమ్ వస్తుంది చూసారా.
జస్ట్ సెకండ్స్ మీకు మారుతుంది, మిల్లీ సెకండ్స్ అదేంటంటే జస్ట్ ఇప్పుడు కూడా రన్ చేస్తున్నాం, మళ్ళీ రన్ చేస్తే మారిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి. అదే డేట్ టైం ఆబ్జెక్ట్ కానీ సరే సరే టైం అన్న మాడ్యూల్ గురించి పక్కన పెట్టండి. టైం అన్న మాడ్యూల్ ఎక్కడ ఎండ్ అయిపోయింది, డేట్ టైం గురించి చెప్తున్నాను. డేట్ టైం అన్న మాడ్యూల్లో డేట్ టైం అన్న క్లాస్ ఉంటుంది, అదే మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఇందాక ఇక్కడ ఇక్కడ. సో దానికి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో సపోజ్ డేట్ టైం మాడ్యూల్ కి దాంట్లో ఉన్న ఒక డేట్ టైం క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇది డేట్ టైం క్లాస్. ఓకే, ఈ డేట్ టైం క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఇందాక ఇస్తున్నాం చూసారా, 2025 ఫస్ట్ ఇయర్ ఇవ్వాలి, తర్వాత మంత్ ఇవ్వాలి, మీ ఇష్టం ఏ డేట్స్ అయినా ఇవ్వచ్చు, అంటే ఐ మీన్ ఏ ఇయర్ అయినా ఇవ్వచ్చు. మంత్ ఇవ్వాలి, ఈరోజు డేట్ ఇవ్వాలి, డేట్ ఎంత, నెక్స్ట్ ఇయర్ మినిట్ ఇవ్వాలి, సారీ హవర్ ఇవ్వాలి, హవర్ మినిట్ సెకండ్, ఇట్లా ఇవ్వాలి. ఇట్లా ఇస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసి చూడొచ్చు, కొంచెం ఇట్లా వస్తుంది చూడండి సేమ్. ఇప్పుడు నేను ప్రింట్ చేయబోయేది టైమింగ్ మారుతుంది, ఎందుకంటే నేను 10 అని ఇచ్చాను కదా. సో ఈ రోజు మార్నింగ్ 10 సెకండ్స్ 10 మినిట్స్ 10 అవర్స్ కి ఉన్న ఒక ఆబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది డేట్ టైం ఆబ్జెక్ట్ అనమాట, DT1 అన్న. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అట్లానే ఈ డేట్ టైం అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా ఇప్పుడు, అంటే డేట్ టైం అన్న క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అట్లానే డేట్ టైం మెథడ్ లో సారీ మాడ్యూల్లో డేట్ టైం మాడ్యూల్లో డేట్ టైం అన్న క్లాస్ కాకుండా టైం అన్న క్లాస్, డేట్ అన్న క్లాస్ రెండు సెపరేట్ గా కూడా ఉంటాయి అనమాట. ఇది సెపరేట్ మాడ్యూలే టైం అన్నది, అది మర్చిపోండి, పక్కన పెట్టండి, అయిపోయింది అది. టైమర్, లోకల్ టైమర్, సి టైం, ఇవన్నీ టైం మాడ్యూల్. మీకు ఎట్లా ఇంకా ఈజీగా చెప్పాలంటే టైం డాట్ లోకల్ టైం, టైం డాట్ టైం, టైం డాట్ సి టైం. అప్పుడు క్లారిటీ కనిపిస్తుందా. ఓకే, ఇవన్నీ ఇందాక నేను మాట్లాడుతున్నాయన్నీ ఇప్పుడు అంతా డేట్ టైం మాడ్యూల్ గురించే. ఇది డేట్ టైం మాడ్యూల్లో ఉన్న డేట్ టైం క్లాస్. ఇప్పుడు సేమ్ అంతే, డేట్ టైం మాడ్యూల్లో ఉన్న టైం టైం క్లాస్ అన్నమాట, టైం క్లాస్ ఇది. ఓకే, డేట్ టైం మాడ్యూల్లో ఉన్న టైం క్లాస్ కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో దీనివల్ల ఇబ్బంది ఏంటి అంటే మనం ఇట్లా ఇంపోర్ట్ చేయడం వల్ల మూడు ఒకేసారి చేస్తున్నాం కదా. సో ఇది టైమా, ఈ టైమా లేకపోతే ఈ టైమా అన్నది కన్ఫ్యూజ్ అవుతుంది. సో జస్ట్ ఇది తీసేసి మనం ఏం చేద్దామంటే, టైం గురించి అయిపోయింది కదా మనకి, తీసేద్దాం ఫస్ట్. తీసేసి కర్నల్ అన్నది ఒకసారి రీస్టార్ట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఒక నిమిషం, కర్నల్ రెడీ. సో డేట్ టైం రన్ చేశాను, ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇది తీసేయచ్చు డేట్ టైం. ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిందా. ఇందాక ఎందుకు అవ్వలేదంటే మనకి టైం అన్న ఫంక్షన్ ఉంది కదా, టైం అన్న ఫంక్షన్ టైం అన్న మాడ్యూల్, అందుకు అవ్వలేదు. అది ఇది ఇష్యూ అవుతుంది, సో అదే అని తీసుకుంటుంది అది. సో అందుకని అది ఆ మాడ్యూల్ రిమూవ్ చేసేసాను, ఇంపోర్ట్ చేయలేదు ఇంకా. అందుకే ఇంపోర్ట్ చేయకూడదు అని చెప్పి క్యాష్ రిమూవ్ చేయడానికి కర్నల్ రీస్టార్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది. దీని దీని టైప్స్ కూడా చూద్దాం, అంటే ఇది స్ట్రింగా లేకపోతే ఏంటి. డేట్ టైం ఆబ్జెక్ట్. ఓకే, ఇది కూడా అంతే, డేట్ టైం ఆబ్జెక్ట్, స్ట్రింగ్ కాదు. ఓకే, ఇది నీకు టైం ఆబ్జెక్ట్, డేట్ టైంలో టైం క్లాస్ కి ఉన్న ఆబ్జెక్ట్. ఇది డేట్ టైంలో డేట్ టైం క్లాస్ కి ఉన్న ఆబ్జెక్ట్. ఓకే, డేట్ టైం డాట్ డేట్ టైం క్లాస్ కి ఉన్న ఆబ్జెక్ట్ ఇది. అర్థమైంది, అంటే ఇక్కడ చూసారా మీరు, డేట్ టైం డాట్ డేట్ టైం ఆఫ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇందాక మీరు నవ్ ఫంక్షన్ కాల్ చేసిన, టుడే ఫంక్షన్ కాల్ చేసిన, అట్లాంటి ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే, టైం 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 చూసారు, డేట్ సెపరేట్ చూడలేదు కదా. D1 is equals to డేట్ డేట్ ఆఫ్ ఈరోజు డేట్ 2025/09/2. ఓకే, డేట్ ఆబ్జెక్ట్ సెపరేట్, టైం ఆబ్జెక్ట్ సెపరేట్, డేట్ టైం ఆబ్జెక్ట్ సెపరేట్. ఓకే, మీరు మూడు సెపరేట్ చెప్పావు కదా, డేట్ సెపరేట్ ఉంది, టైం సెపరేట్ ఉంది. ఈ రెండింటిని కలిపి నేను డేట్ టైం ఆబ్జెక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కంబైన్ అన్న ఒక మెథడ్ యూస్ చేసి చేయొచ్చు. సో అది చెప్తాను, ఒక నిమిషం ఇది ప్రింట్ చేసి చూడండి. సో ఇది టైం ఒక డేట్ డేట్ టైంలో డేట్ అన్న ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కంబైన్ ఆఫ్ D1, T1, అంటే డేట్ ఆబ్జెక్ట్ ని టైం ఆబ్జెక్ట్ ని కంబైన్ చేస్తున్నాను అనమాట. ఇది ఎందులో ఉంటది అంటే డేట్ టైం అన్న మన క్లాస్ లో ఉంటది ఫంక్షన్. సో డేట్ టైం డాట్ కంబైన్, అంటే మరి క్లాస్ ని వాడకుండా మీరు మెథడ్ ని వాడలేరు కదా, క్లాస్ యూస్ చేసి కదా మెథడ్స్ ని కాల్ చేయాలి. ఇది DT2 డేట్ టైం ఆబ్జెక్ట్ 2 అనుకుందాం. ఇందాక మన డేట్ టైం ఆబ్జెక్ట్ 1 ఆల్రెడీ ఉంది, మనం మాన్యువల్ గా ఒక డేట్ టైం క్లాస్ యూస్ చేసి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్. సో ప్రింట్ DT2. ఓకే, సో ఈ రెండు కలిసిపోయినాయి చూసారా, ఇందాక 10 20 29 25, ఈ రెండింటిని కంబైన్ ఫంక్షన్ యూజ్ చేసి, కంబైన్ మెథడ్ యూజ్ చేసి కంబైన్ చేస్తాను. సో అట్లా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డేట్ టైం
అంటే మనం ఇప్పుడు డేట్ టైం అని ఉంది కదా, సో ఆ డేట్ టైం ని మనం స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. స్ట్రింగ్ టైప్ లో ఉన్న, అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇట్లా ఇది సెకండ్ సెకండ్ మార్చ్ 2025, ఇది ఎట్లా ఉంది, స్ట్రింగ్ కదా. సో ఈ స్ట్రింగ్ ని డేట్ టైం కింద కన్వర్ట్ చేయొచ్చు. డేట్ టైం ఆబ్జెక్ట్ లో ఉన్నదాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇంటర్ కన్వర్టబిలిటీ రెండు డేటా టైప్స్ మధ్యన ఈ డేట్ అండ్ టైం ని మనం మార్చొచ్చు అనమాట, ఫార్మాట్ ని. అది ఎట్లా అంటే టూ మెథడ్స్ ఉంటాయి. స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ నుంచి టైం కి డేట్ టైం కన్వర్ట్ చేయాలనుకో, ఆ మెథడ్ పేరు స్ట్రింగ్ ఎఫ్ టైం అనమాట. ఓకే, ఈ మెథడ్ యూస్ చేస్తే ఇది డేట్ టైం ఫార్మాట్ లో ఉన్నదాన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే స్ట్రింగ్ ఫ్రమ్ టైం అని గుర్తుపెట్టుకోండి. అంటే డేట్ టైం నుంచి స్ట్రింగ్ వస్తుంది కదా, అంటే స్ట్రింగ్ ఫ్రమ్ టైం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఎస్టిఆర్ పి టైం, ఇది రివర్స్, స్ట్రింగ్ ని డేట్ టైం కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో దాని గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మీకు కొన్ని బేసిక్ ఇవి తెలియాలి, ఈ పర్సంటైల్ సింబల్స్. అంటే ఇప్పుడు వైల్డ్ క్యారెక్టర్స్ లా ఉన్నాయి చూసారా, సో ఇవి తెలుసుకోవాలి మీరు. ఇవి మోస్ట్లీ అవసరమైనవి మాత్రమే రాశాను, ఇంకొక కొన్ని స్కిప్ చేసేసాను. సో మీకు వచ్చేసి పర్సంటైల్ ఏ అంటే స్మాల్ ఏ మండే మొత్తం రిప్రజెంట్ చేయదు, మెయిన్ క్యారెక్టర్స్ అబ్రివేషన్ రిప్రజెంట్ చేస్తుంది. క్యాపిటల్ ఏ అంటే మొత్తం టోటల్ వర్డింగ్. డి అంటే డే, డే కాకపోతే మనకి జీరో డెసిమల్ ఉంటుంది కదా, జీరో పెడుతుంది అక్కడ. ఇది మైనస్ డి అంటే ఆ జీరోని పీకేసి నెంబర్ ఇవ్వడం. ఈ మైనస్ గురించి మీరు చాలా సార్లు చూస్తారు, -M అంటే 03 మార్చ్ అంటే థర్డ్ మంత్ కదా, జనవరి ఫిబ్రవరి మార్చ్. సో 03 3 అట్లనే హవర్స్ లో చూడండి, 09 9 మైనస్ హెచ్ అంటే ఐ. ఐ అంటే ఇది, హెచ్ అంటే 24 hour క్లాక్, ఐ అంటే 12 hour క్లాక్ లో హవర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇది ఐ, క్యాపిటల్ ఐ అంటే ఇప్పుడు 10 అనుకో. ఓకే, సో 10 కిందే ఉంటుంది. ఇది నైట్ 10 అనుకో, ఎంత అవుతుంది, 22 అవుతుంది. అర్థమైందా, 24 hour క్లాక్ 12 hour క్లాక్. మైనస్ అంటే ఇంక మీకు జీరో పెట్టుకోవాలి ఎదురా, సారీ ఉన్న జీరో తీసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మైనస్ అంటే ఎలా వర్క్ అవుతుందో, సో అన్ని చోట్ల అంతే. సెకండ్స్ లో కూడా అంతే వర్క్ అవుతుంది, మినిట్స్ లో కూడా అంతే వర్క్ అవుతుంది, ఇయర్స్ లో కూడా అంతే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇది ఎక్కడ వాడతాం అన్నది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒక డేట్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము, దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేద్దాం. ఏది, ఈ ఫంక్షన్ యూస్ చేసి. ఓకే, ఫస్ట్ ఒక డేట్ టైం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డేట్ టైం ఆబ్జెక్ట్ ఇందాక క్రియేట్ చేసాం కదా, ఏది ఎక్కడుందా, ఇదేనా, dt1. సో ఈ dt1 ఏం చేద్దామంటే str f time ఆఫ్ dt1 డాట్ str f time ఆఫ్. ఇప్పుడు నువ్వు లోపల చెప్పాలి అనమాట, నీకు ఏ ఫార్మాట్ లో అవుట్పుట్ అన్నది రావాలి. అంటే నీకు స్ట్రింగ్ రావాలి యాక్చువల్లీ, కాకపోతే నువ్వు చెప్పాలి పర్సంటైల్స్ యూస్ చేసి, వైల్డ్ క్యారెక్టర్ యూస్ చేసి చెప్పాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇయర్ కావాలా నీకు, ఇయర్ స్మాల్ వై పెడతావా, సో స్మాల్ వై. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కావాలి, డేటా మంత్ కదా ఎక్కువ వాడేది, పర్సంటైల్ స్మాల్ ఎం. ఓకే, స్మాల్ ఎం పెడితే 03 అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు 9th మంత్ కదా, సో 09 వస్తుంది. అంటే 9th మంత్ ఇప్పుడు అని కాదు, నేను ఇందాక డేట్ టైం ఆబ్జెక్ట్ కి ఎట్లా క్రియేట్ చేశాను అదనమాట. ఇప్పుడు నేను ఇది మార్చేసాను అనుకో, 2020కి మార్చేసి ఇది 10 అని మార్చేసాను. సో నువ్వు ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నావు కాబట్టి, దాన్ని స్ట్రింగ్ కన్వర్ట్ చేయడానికి చూస్తున్నావు కాబట్టి నీకు అది అట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఈ రెండు చాలు. ఇప్పుడు డే కూడా కావాలా, ఓకే డే కూడా కావాలి. నెక్స్ట్ కామా పెట్టుకోవచ్చు, నేను కామా పెట్టుకుని పర్సంటైల్. ఇప్పుడు నాకు కవర్ కావాలి, క్యాపిటల్ హెచ్, అట్లనే ఈస్ టు క్యాపిటల్ ఎం. ఓకే, చాలు నాకు, ఇంతకు మించి వద్దు. ప్రింట్ పెట్టుకుంటాను, సరే డబ్ల్యూ పెట్టి ప్రింట్ డబ్ల్యూ. సో ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఫార్మాట్ వస్తుంది చూసారా, ఈస్ టు నువ్వు ఎట్లా ఇస్తే అట్లా, కామా పెడితే కామా, ఈస్ టు పెడితే ఈస్ టు. కాకపోతే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీరు మిగతా ట్రై చేయండి, పర్సంటైల్స్ అది ఇది అని. ఇప్పుడు రివర్స్ అనమాట, ఈ ST1 మనం మళ్ళీ బ్యాక్ టు అదర్, ఇంకా దానికి కన్వర్ట్ చేద్దామా, డే టైమ్ ఆబ్జెక్ట్ కి. ఓకే, సో అట్లా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ST1 డాట్ సేమ్, ST1 డాట్ సారీ దీని పేరేంటి, STRP టైమ్ ఆఫ్ ST1 కామా. నువ్వు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చెప్పాలి ఏ ఫార్మాట్ లో నీకు నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ ఉంది అని. ఈ ఫార్మాటే కదా నువ్వు ఇచ్చిన స్ట్రింగ్, ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ ఇక్కడ పేజ్ చేసుకుంటే దానికి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ ఫార్మాట్ లో ఆడు రాసిన స్ట్రింగ్ ఉంది, సో నేను ఈ ఫార్మాట్ బేసిస్ మీద నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అన్నట్టుగా. ఇది డే టైమ్ ఆబ్జెక్ట్. సో ఇది మీకు అర్థం కాకపోయినా కొంచెం strp date time డాట్
ఓకే. ఇది మీకు అర్థం కాకపోయినా కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇంత డెప్త్‌గా ఎప్పుడు నేను కూడా చూడలేదు. ఇంత డెప్త్‌గా వాడతారని. ఇది మోస్ట్‌లీ ఎక్కడో అరుదున ఇక్కడ వాడే వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్సే ఈ ఆహ్, డేట్ టైమ్ ఇన్ పైథాన్. కాకపోతే మీరు పైన నేర్చుకున్నా సరిపోతది. లోకల్ టైమ్, సీ టైమ్, టుడే, నౌ నెక్స్ట్ కొన్ని మెథడ్స్ నేర్చుకున్నా సరిపోద్ది. ఇవి కూడా అక్కర్లేదు మోస్ట్‌లీ మీకు. ఓకే. జస్ట్ ఉన్నాయి అని చెప్పడానికి నేను చెప్తున్నాను అంతే. ఒక చిన్న థింగ్ అన్నమాట. ఇది ఎట్లా చేద్దామంటే ఇస్తాను కొంచెం. 2024 డి డి1 ఓకే. ఇది డి1 ఇది రన్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే డి2 అన్న డేట్ టైమ్ ఆబ్జెక్ట్ 2024 సేమ్ ఇదే రోజు. ఓకే. డి1 అన్న డేట్ టైమ్ ఆబ్జెక్ట్ ఈ రోజు 2025 సెప్టెంబర్ 2 10 ఓకే. ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ చూద్దాం. dt2 మైనస్ dt1 ఎన్ని వచ్చింది? ప్రింట్ కొడతాం ఆగండి. 365 డేస్ మైనస్ లో ఉంది. dt1 మైనస్ dt2 చేస్తే మీకు ప్లస్ లో వస్తుంది. ఓకే. 365 డేస్ అంటే ఫస్ట్ ఎప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది. సారీ, ఇప్పుడు కరెంట్లీ పెద్దది 2025. సెకండ్ ఎప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది 2020. అప్పుడు పెద్దదాని మైనస్ చిన్నది చేస్తే మీకు పాజిటివ్ వస్తుంది. సో ఇది ఆబ్జెక్ట్ టైప్ ఒకసారి మీరు చూడాలి. ఏం ఆబ్జెక్ట్ వస్తుంది అన్నది. ఎట్లా వస్తుంది అంటే డెల్టా డెల్టా అని వస్తుంది అనమాట. డేట్ టైం, యా టైం డెల్టా. సో ఈ టైం డెల్టా అన్న థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్ చేసినా ఏమైనా యాడ్ చేసినా ఓకే అప్పుడు టైం డెల్టాలో మాట్లాడాలి. సో ఇప్పుడు మీరు ఈ డేట్ టైంకి నేను ఆ, కొన్ని డేస్ యాడ్ చేయాలనుకో. సపోజ్ dt1కి నేను కొన్ని డేస్ యాడ్ చేయాలనుకో. నేను టైం డెల్టా యూస్ చేసి యాడ్ చేస్తాను అనమాట. ఎట్లా అంటే dt టైం డెల్టా ఆఫ్ 31, నేను 31 డేస్ యాడ్ చేయాలనుకో. సో ఒక టైం డెల్టా ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఈ టైం డెల్టా ఆబ్జెక్ట్ నేను dt1కి యాడ్ చేస్తాను. dt1 ప్లస్ టైం డెల్టా ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే రెండు ని మనకి టైం డెల్టాలో రిటర్న్ అవుతుంది. అట్లానే మీరు డెల్టా డేట్ టైంకి టైం డెల్టాని యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే. ప్రింట్ ఆఫ్ dt1. సో ఒక మంత్ 31 డేస్ ఎదరికెళ్ళింది అంటే రేపు అక్టోబర్ 3వ తారీఖుకి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో అది టైం డెల్టా గురించి. నెక్స్ట్ లాస్ట్ మాడ్యూల్. సో మీకు 2 మాడ్యూల్స్ చెప్పేశాను. డేట్ టైమ్ టైం మాడ్యూల్ గురించి చెప్పేశాను. డేట్ టైం మాడ్యూల్లో మళ్ళీ టైం క్లాస్, డేట్ క్లాస్, డేట్ టైం క్లాస్ గురించి మాట్లాడాను. అట్లానే లాస్ట్లో టైం డెల్టా క్లాస్ గురించి కూడా. అది క్లాసేనా కొంచెం, యా క్లాస్. సో టైం డెల్టా క్లాస్ గురించి కూడా మాట్లాడాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ గా మీరు క్యాలెండర్ మాడ్యూల్ గురించి మాట్లాడేసి ఈ రోజు టాపిక్ ఎండ్ చేద్దాము. ఇప్పుడు దాకా ఎంత లాంగ్ వీడియో రాలేదనుకుంటున్నాను హ్యాండ్స్ ఆన్ కి. ఎందుకంటే ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను కాన్సెప్చువల్ లో కవర్ చేస్తాను కాబట్టి, ఇప్పుడు కవర్ చేయలేదు కాబట్టి ఇక్కడ చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ నేను క్యాలెండర్ మాడ్యూల్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఆల్రెడీ రాసి పెట్టాను. సో ఆల్రెడీ అంటే మాడ్యూల్ లోపల డైరెక్ట్ గా ఉన్న మెథడ్స్ ఇవి. ఓకే. అంటే మీరు జస్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసి క్యాలెండర్ మాడ్యూల్ ఇట్లా ఇంపోర్ట్ చేసి మీరు డైరెక్ట్ ఈ మెథడ్స్ కాల్ చేయొచ్చు అనమాట. అంటే ఎట్లా అంటే చూపిస్తాను చూడండి. మీరు డైరెక్ట్ అంటే ఇది ఏంటంటే వీక్ డేని సెట్ చేయడం అనమాట. ఇప్పుడు నాకు వీక్ డేని థర్డ్ కి సెట్ చేశాను. అంటే 0 వచ్చేసి మండే, 1 వచ్చేసి ట్యూస్డే, 3 వచ్చేసి. సో ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ యూజ్ చేసి మన పిఆర్ మంత్ అని ఒక మెథడ్ ఉంటుంది. అది జస్ట్ ప్రింట్ మంత్ అనమాట. అది నేను నెక్స్ట్ మాట్లాడతాను మీ దగ్గర. 2025 ఇది థర్డ్ మంత్, నైన్త్ మంత్. సో ఇప్పుడు ఎట్లా వస్తుంది? యాక్చువల్లీ మండే, ట్యూస్డే, వెన్స్డే ఎట్లా రావాలి కదా. కాకపోతే ఇప్పుడు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మండే, ట్యూస్డే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూసారా హెడర్. సో దాని అర్థం ఏంటి అంటే మీకు ఇక్కడ నువ్వు సెట్ చేస్తావు ముందే క్యాలెండర్ లో నాకు ఫస్ట్ డే థర్డ్ రావాలి అని. అంటే థర్డ్ అంటే ఏంటి? థర్స్డే లెక్కేసాం కదా. సో అట్లా అనమాట. ఈ సెట్ ఫస్ట్ వీక్ అన్నది అలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉన్న ఫంక్షన్ ఫస్ట్ వీక్ డే. సో ఫస్ట్ వీక్ డే జస్ట్ ఏది ఫస్ట్ వీక్ డే అని చెప్తుంది. ఇప్పుడు మీరు మార్చేశారు కదా థర్స్డేకి. సో ఇది రన్ చేస్తే థర్స్డే అని ప్రింట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ స్లీప్. సో ఈ స్లీప్ లోపల ఈ పర్టికులర్ ఇయర్ లీప్ ఇయరా కాదా అని మీరు లోపల ఇయర్ ఇవ్వాలి. ఓకే. ఇయర్ ఇస్తే ఏ ఇయర్ అయితే ఇయర్, ఈ లీప్ ఇయరా కాదా చెప్తే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. లీప్ డేస్ టూ ఇయర్స్ ఇస్తే ఆ 2 ఇయర్స్ మధ్యన ఎన్ని లీప్ డేస్ ఉన్నాయి, ఒకటా, రెండా, మూడా, లేకపోతే ఎన్ని లీప్ డేస్ ఉన్నాయి అని చెప్తుంది. వీక్ డే అంటే ఇప్పుడు నువ్వు పర్టికులర్ ఒక ఇయర్ మంత్ డే ఈ రోజు డే ఇచ్చావు. సో ఈ రోజు ఏ డే? ట్యూస్డే కదా. సో ట్యూస్డే అంటే ఏంటి? 1 రావాలి కదా. సో 1 వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి వీక్ హెడర్ అంటే జస్ట్ హెడర్ అనమాట. ఇప్పుడు మీరు ఇది హెడర్ అని మాట్లాడాను కదా. సో ఇది ఈ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒకసారి చూస్తారా ఎట్లుందో.
మీరు కావాల్స్తే నేను ఇక్కడ ఎట్లానే పెట్టాను కాబట్టి నేను అన్ని మాట్లాడలేదు, కొన్ని మాట్లాడతాను. మిగతా మీకు నచ్చితే మీరు సెర్చ్ చేసుకొని దొరుకుతాయి, లేదా మీరు ట్రై చేయండి ఎగ్జిక్యూట్ చేసి. ఇప్పుడు హెడర్ గురించి రన్ చేస్తాను కదా, వీక్ హెడర్ లోపల నెంబర్ ఇవ్వాలన్నమాట. సో 1 ఇస్తే ఎట్లా వస్తుంది చూడండి, 1 డే అంటే 1 లెటర్ 1 క్యారెక్టర్, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే. 2 ఇస్తే ఏమవుతుంది, అర్థమైందా, 2 లెటర్స్. 3 ఇస్తే 3 లెటర్. అట్లా కొంచెం స్పేసింగ్ పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. థర్స్డే 9 ఇస్తే మొత్తం అన్ని వస్తాయి అట్లా. సో అది వీక్ హెడర్ గురించి. సో అట్లా మీరు మిగతాయి చేయండి. ప్రింట్ క్యాలెండర్ గురించి, అదే ప్రింట్ మంత్ గురించి చెప్పాను అట్లా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డైరెక్ట్ ఫంక్షన్స్, కాకపోతే ఇవి క్లాస్ అన్నమాట. క్యాలెండర్ మాడ్యూల్లో క్యాలెండర్ క్లాస్ లోపల మెథడ్స్. అంటే మీరు ఫస్ట్ క్యాలెండర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, అంతే కదా, ఇప్పుడు ఆ మెథడ్ కాల్ చేయాలంటే క్యాలెండర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ చేయాలి. క్యాలెండర్ మాడ్యూల్ లోపల క్యాలెండర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్ డాట్ ఇటర్ వీక్ డేస్. సో ఇటర్ వీక్ డేస్ కొడితే ఇది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే చూపిస్తాను. యా, ఇది ఒక ఆబ్జెక్ట్ కింద వస్తుంది. మీరు దీన్ని ఒక లిస్ట్ లా కన్వర్ట్ చేసుకోండి, తప్పే ఉంది. లిస్ట్ లా కన్వర్ట్ చేసుకోండి. అంటే 0 1 2 3 4 5 6 అంటే వీక్ డేస్. 0 అంటే మండే అట్లా చెప్తున్నాను కదా ఇందాక, అదే అనమాట. సో అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇటర్ మంత్ డేట్స్. అంటే నువ్వు ఇక్కడ మంత్ ఇయర్ ఇస్తావు కదా, సో అదంతా వస్తుంది అనమాట. మంత్ లో ఏ డేట్స్ ఉన్నాయి, అర్థమైందా. అంటే ఇటర్ మంత్ డేట్స్ లోపల ఇయర్ మంత్ ఇవ్వాలి. 2025 మంత్ 9 టీహెచ్. సో ఇదంతా ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఇప్పుడు మండే మండే నుంచి స్టార్ట్ అయ్యి, వీక్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మండే ఎండ్ అయ్యే వరకు డేట్స్ వస్తాయి అనమాట. ఈ మంత్ దాటేసినా కూడా 10th మంత్ లోకి ఎంటర్ అవుతుంది చూడండి. సో 10th మంత్ అంటే అక్టోబర్ మంత్ లోకి ఎంటర్ అయ్యి, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఏం మాట్లాడుతున్నాను. సో ఇక్కడ సెప్టెంబర్ 1 మండే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మండే 22nd మండే. సో నెక్స్ట్ ఈ మంత్ అంతా వచ్చేసి ఎందుకంటే మంత్ మొత్తం సెప్టెంబర్ ఇచ్చాము, సెప్టెంబర్ దాటాక మళ్ళీ మండే తగులుకునే వరకు డేట్స్ అన్ని ఇస్తుంది. అంటే 1 2 3 4 5 కూడా ఇచ్చి ఇక్కడ ఆగుతుంది అనమాట. ఇక్కడ ఆగిందా చూడండి, ఎందుకంటే 6th మండే అవుతుంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అట్లా మీరు చూడండి. మీరు ఇవన్నీ ఒక్కోటి రన్ చేసి చూడండి. మంత్ డేస్ అంటే జస్ట్ డేస్ ఇస్తుంది. ఇక్కడ మీకు 1 1 2 ఇస్తుంది అనమాట బయటికి. మొత్తం ఇట్లా ఒక డేట్ టైమ్ ఆబ్జెక్ట్ లా కాకుండా, ఇట్లా లిస్ట్ లా కాకుండా మీకు జస్ట్ 1 2 3 అట్లా ఇస్తుంది డేట్స్. ఇది డేస్ 2 అంటే టప్పుల్ కింద వస్తుంది అనమాట. ఏం మాట్లాడుతుందో చూపిస్తాను. సో టప్పుల్ కింద వస్తుంది ఒక్కొక్క ఆబ్జెక్ట్. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ డే 1 2 3 4 5, కాబట్టి సెకండ్ ఆబ్జెక్ట్ వీక్ ఆఫ్ ద డే. అట్లా అంటే 0 అంటే మండే, 1 అంటే ట్యూస్డే అట్లా చెప్పాను కదా. 1 2 3 4 5 6 ఎండ్ అవుతుంది, మళ్ళీ వీక్ స్టార్ట్ అవుతుంది 0 అట్లా. నెక్స్ట్ డేస్ 3 అంటే డే ఇయర్ మంత్ అట్లా వస్తుంది. డేస్ టప్పులే వస్తుంది, అది కూడా త్రీ ఐటమ్స్ వస్తాయి. 4 అంటే డే ఇయర్ మంత్, 4th ఐటమ్ డే ఆఫ్ ద వీక్. అంటే ఈ సేమ్ ఏం చెప్తున్నానో మాట్లాడుతుంది, మీరు రన్ చేస్తే తెలుస్తుంది. నేను ఇక్కడ రన్ చేస్తాను మీకోసం చూడండి. ఇయర్ మంత్ డే కదా, 3 పెడితే, అదే 4 పెడితే ఇదే వచ్చి సేమ్ 4th ఐటమ్ కింద డే ఆఫ్ ద వీక్ వస్తుంది అనమాట. చూడండి, అంటే 0 1 2 3 4 5 6 వరకు వస్తున్నాయి కదా, అట్లా 0 1 2 3 4 5 6 మళ్ళీ 0 వస్తుంది ఇక్కడ. అట్లా అనమాట. సో మిగతా మీరే రీసెర్చ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం మోస్ట్లీ అవసరమైన వరకు పెట్టేశాను. ఒకసారి పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవడం ఏదో ఒకటి చేసుకొని మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ఇప్పటికి లంచ్ చాలా ఎక్కువైపోయింది అన్ని మాట్లాడేదని. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎంత అర్థం కాకపోయినా ఇట్స్ ఓకే. అంత repetitive గా వాడే టాస్క్ అయితే కాదు. కాకపోతే ఎవరికైతే యూస్ కేస్ ఉపయోగం ఉంటుందో వాళ్ళు కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెట్టుకుంటే బెటర్. కాకపోతే మీకు ఆల్రెడీ అవైలబుల్ దొరుకుతాయి ఫంక్షన్స్, ఇవన్నీ మీకు sites లో గూగుల్లో దొరుకుతాయి. నాకు మంత్ క్యాలెండర్ ప్రింట్ చేయాలి, అట్లాంటివి చెప్తా ఉంటే అదే చెప్తుంది ఏ ఫంక్షన్ వాడాలి ఏంటంటే. మీరు జస్ట్ నాలెడ్జ్ అయినా ఉండాలి కదా, వాడాలంటే మీకు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అన్న నాలెడ్జ్ అయినా ఉండాలి. సో అందుకని చెప్పిన కాన్సెప్ట్ మాత్రమే ఇది. సో నేను ముందే చెప్పేస్తున్నాను, ఏదైతే ఇన్ డెప్త్ అవసరమో అది నొక్కి చెప్తాను. ఏదైతే కొంచెం పర్వాలేదు, మీరు అర్థం కాకపోయినా వరి అవ్వకండి అని కూడా ముందే చెప్తాను. దట్ విల్ బి ఆల్ ఫర్ టుడే గైస్. థాంక్యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. గుడ్ నైట్, సీ యూ టుమారో.